కిందటి వీడియోలో మన ఐడి గురించి చూసాం కదా. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే అసలు క్లాస్ అంటే ఏంటో చూద్దాం. అసలు క్లాస్ అంటే ఏంటంటే సింపుల్‌గా ఐడి అనేది అంటే స్పెసిఫిక్‌గా ఉండాలి. యూనిక్‌గా ఉండాలి. అలా కాకుండా క్లాస్ అనేది దేనికంటే ఇప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఆ మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి సేమ్ ప్రాపర్టీ ఉంది. అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 హెడ్డింగ్‌లు ఉన్నాయనుకోండి. మనం మనం ఏదైతే పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో ఎక్కువ హెడ్డింగ్‌లు ఉన్నాయి. కానీ మనం ఏమనుకున్నామంటే ఆ హెడ్డింగ్‌లన్నిటికి సేమ్ ప్రాపర్టీసే ఉండాలి. అంటే కలర్ గాని, ఫాంట్ సైజ్ గాని, బ్యాక్‌గ్రౌండ్ కానీ అన్నీ సేమే ఉండాలి. అలాంటప్పుడు ఏంటి ప్రతి ఎలిమెంట్‌కి మనం సీఎస్ఎస్ రాసుకొని వెళ్ళే బదులు స్టైలింగ్ ఇచ్చుకొని వెళ్తే మనకేమవుద్ది పెద్ద కోడ్ అవుద్ది. అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అన్నిట్లకి కామన్‌గా ఒక దగ్గర రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే క్లాస్‌ని యూజ్ చేసుకొని. ఐడీని యూజ్ చేసుకొని రావడమే కిందటిసారి చెప్పావు కదా! ఐడీని ఇవ్వచ్చు కదా 2, 3 ఈళ్ళు కానీ సింపుల్ చెప్పాను కదా! డిసడ్వాంటేజ్ ఏంటి? ఏదైనా జావాస్క్రిప్ట్ ద్వారా దాన్ని గాని వేరే లాంగ్వేజ్ యూజ్ చేసుకొని వాటిని యాక్సెస్ చేసేటప్పుడు మనకేంటంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి ఒకేసారి అంటే మనం ఏదైతే ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసామో మల్టిపుల్ వీటి మీద ఎఫెక్ట్ చూపిస్తుందనమాట. అలా అవ్వకుండా క్లాస్ అనమాట. క్లాస్ అంటే ఏటి లేదు మల్టిపుల్ వీటిలకి ఇచ్చుకోం మనం. ఇక్కడ ఏం చేద్దాం ఫస్ట్ మనం ఒక క్లాస్ అనే .html అనే ఫైల్ క్రియేట్ చేసుకుందాం. దీంట్లో సింపుల్‌గా ఒక స్నిప్పెట్‌ని యూజ్ చేసుకొని మనం స్ట్రక్చర్‌ని క్రియేట్ చేసుకొని దీని గురించి హెడ్డింగ్ ఏమిద్దాం క్లాస్ అని ఇద్దాం. సింపుల్‌గా ఏం చేస్తామంటే ఇక్కడ ఒక హెచ్1 ఇస్తాను. హెచ్1లో క్యాపిటల్ హెచ్1 పడిపోయింది. కేస్ సెన్సిటివ్ అనమాట. మీరు ఎలా ఇచ్చినా తీసుకుంటుంది. మన హెచ్టీఎంఎల్ అనేది మీరు ఎటువంటి ఎలిమెంట్స్ ఇచ్చినా సరే అది ఎంటర్ చేస్తుంది. కానీ ప్రిఫర్డ్ ఏంటంటే యూజ్ స్మాలర్ కేస్ లెటర్స్. అదే ప్రిఫర్డ్. హెచ్1 ఇచ్చాం కదా దీనికి హెడ్డింగ్ అబౌట్ క్లాస్. ఇక్కడ ఏం రాస్తాను ఇంకోటి పారాగ్రాఫ్ ఇచ్చుకుంటా. ఇక్కడ ఒక లవరం 10 ఇస్తా. ఇచ్చిన తర్వాత నేను ఈ రెండింటికి మనం క్లాస్ అవ్వచ్చు. క్లాస్ ఎలా ఇస్తాం ఈక్వల్స్ క్లాస్ అని కీవర్డ్ వాడతాం. అట్రిబ్యూట్ కీవర్డ్ కాదు యాట్రిబ్యూట్ అంటే ఒక ప్రాపర్టీని వాడి దానికి ఈక్వల్ టు పెట్టిన తర్వాత మనం క్లాస్ యొక్క నేమ్ ఇవ్వచ్చు. క్లాస్ యొక్క నేమ్ ఇద్దాం హెడ్డింగ్ 1 ఇద్దాం 1. ఇప్పుడు గమనించాల్సిందే ఇప్పుడు ఇలా ఇచ్చాం కదా మధ్యలో స్పేస్ ఇచ్చాం కదా ఇలా ఇవ్వకూడదు. ఇలా ఇస్తే ఏమనుకుంటుందంటే ఈ క్లాస్ అనేది 2 క్లాసుల కింద డివైడ్ చేసుకుంది. అంటే హెడ్డింగ్ అనేది ఒక క్లాస్ అవుద్ది 1 అనేది ఒక క్లాస్ అవుద్ది. అంటే చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఎలా రాస్తాను స్టైల్ అనేది ఇక్కడ స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసుకున్న తర్వాత నేను దీనికి ఒకే ప్రాపర్టీని అవ్వాలనుకున్నాను. అంటే మనం ఫస్ట్ క్లాస్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం అంటే డాట్ పెట్టి క్లాస్ నేమ్ రాస్తే మనం యాక్సెస్ చేసుకోవచ్చు. క్లాస్ నేమ్ ఏమిటి హెడ్డింగ్ 1 అని ఇచ్చాం కదా హెడ్డింగ్ 1 ఇలా ఇవ్వకూడదు. ఇక్కడ చూస్తే మీకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనకి మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదు అనమాట. ఇది ఎలా డిఫైన్ అవుతుందంటే హెడ్డింగ్ అనేది వేరే క్లాస్ 1 అనేది వేరే క్లాస్ కింద డిఫైన్ అవుతుంది అనమాట. సింపుల్గా వచ్చేద్దాం. ఫస్ట్ హెడ్డింగ్ అని పెట్టిన అనుకోండి. ఇక్కడ కలర్ ఇచ్చాను అనుకోండి. కలర్ ఏమిద్దాం రెడ్ ఇద్దాం. ఇచ్చిన తర్వాత నేను దీన్ని ఓపెన్ లైవ్ సర్వర్ చేస్తాను. చేస్తే రెడ్ అనేది వచ్చింది. ఓకే నేను హెడ్డింగ్ 1 అని ఇచ్చాను ఇది ఎలాగ వచ్చింది మరి ఎలా బాబు అనుకుంటే అంటే నేను హెడ్డింగ్ 1 అని ఇస్తే హెడ్డింగ్ అని రాసినట్టు ఈ పదాన్ని వాడినా సరే వచ్చింది కదా. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పేస్ ఇస్తే వర్డ్స్ని మనం విడదీసినట్లు అనమాట. హెడ్డింగ్ అనేది వేరే వర్డ్ అంటే 1 అనేది వేరే వర్డ్ అని అర్థం. అంటే హెచ్1 అనేది దానికి 2 క్లాసులు ఉన్నట్లు. ఇప్పుడు హెడ్డింగ్ అనేది ఒక క్లాసు 1 అనేది ఒకటి క్లాసు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ 1 అని ఇక్కడ హెడ్డింగ్ తీసి ఏమైనా ఇవ్వచ్చు 1 అని ఇచ్చాను అనుకోండి. సింపుల్గా ఇక్కడ చూసి మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఇవ్వచ్చు ఇక్కడ ఇవ్వాలి కదా అనుకుంటే అంటే 1 అనేది కూడా వేరే కింద డిఫైన్ చేస్తామంటే కానీ ఇక్కడ ఏంటంటే మనకి రూల్స్ ఉంటాయి అన్నమాట. మనకి మామూలుగా వేరియబుల్ రూల్స్ ఉన్నాయి. వేరియబుల్ రూల్స్ ఉంది నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు కదా. అలానే ఇక్కడ కూడా స్టార్ట్ అవ్వకూడదు. మనం సి అని ఇచ్చాను ఇక్కడ C1 అని ఇచ్చాను ఇక్కడ C1 అని పెట్టాను. ఓకే ఇప్పుడు మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు నేను సేవ్ చేస్తే సేమ్ వచ్చింది. ఓకే మరి నాకు హెడ్డింగ్ 1 అనే రాయాలి నాకు తప్పదు. హెడ్డింగ్ 1 అనేది మధ్యలో గ్యాప్ రావాలంటే మీరు సింపుల్గా అండర్ స్కోర్ ఇచ్చుకోండి. అండర్ స్కోర్ ఇస్తే మనకి ఏం అవ్వదు. హెడ్డింగ్ అండర్ స్కోర్ 1 మీకు ఏం ప్రాబ్లం లేదు కదా ఇస్తే. ఓకే ఇప్పుడు కూడా సేమ్ ఉంది. ఓకే ఇది క్లాస్ అనమాట. నేను ఏంటంటే ఇది క్లాస్ మన ఐడి గురించి క్లాస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే మనం ఒకే అంటే ఇది ఒక ఎలిమెంట్ కదా హెచ్1 అనేది ఒక ఎలిమెంట్ పి అనేది ఒక ఎలిమెంట్ కదా మనం మల్టిపుల్ ఐడీస్ని ఇవ్వచ్చు అనమాట. అప్పుడే చెప్పాను ఫస్ట్లోనే చెప్పాను ఎలా ఇవ్వాలంటే మల్టిపుల్ ఐడీస్ ఏం లేదు. ఒక క్లాస్ హెచ్1 అన్న క్లాస్ ఉంది కదా అంటే క్లాస్ డిఫైన్ చేసాం కదా హెడ్డింగ్ 1 కాదు దీనికి వేరే పేరు కూడా ఇవ్వాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు మీరు మధ్యలో స్పేస్ ఇచ్చిన తర్వాత అనదర్ అని తీసుకుంటాం లేకపోతే వేరే సింపుల్గా అంటే మీరు దీన్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే హెడ్డింగ్ 1 అనే పేరుతో యాక్సెస్ చేసుకోవచ్చు. అనదర్ అనే పేరుతో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అనదర్ అనే పేరుతో యాక్సెస్ చేసుకుని సేమ్ వచ్చింది. లేకపోతే ఇంకెలా వేరే అనే దాని పేరుతో యాక్సెస్ చేసుకుని సేవ్ చేస్తాను.
ఇవి సేమ్ అదే వచ్చింది. అంటే మల్టిపుల్ వాల్యూస్ ఎలా అవ్వాలంటే, మల్టిపుల్ నేమ్స్ ఎలా అవ్వాలంటే మధ్యలో స్పేస్ ఇచ్చేస్తారు. H1 అని ఉంది కదా, అంటే H1కి మనం క్లాస్ ఇచ్చాం, దాంతోపాటు మనం ఐడి కూడా అవ్వచ్చు. ఐడి ఈక్వల్స్ సంథింగ్ ఐడి అలా అనమాట.